హలో, ఈరోజు మేము చేయబోయే రెసిపీ ఏంటంటే మటన్ బిర్యానీతో పాటు ఫ్రాన్స్ ఫ్రై కూడా చేయబోతున్నాం. ఆ మటన్ బిర్యానీ కూడా ముస్లిం స్టైల్లో నేనైతే చేయబోతున్నాను. అది ఎలా చేయాలో చూసిద్దరు కానీ వచ్చేయండి. మటన్ 1/2 kg తీసుకున్నాం. 1/2 kgకి సాల్ట్ 2 స్పూన్స్ సాల్ట్ వేసుకున్నా. నెక్స్ట్ వచ్చేసి కారం 1/2 kg మటన్కి 4 స్పూన్స్ వేసుకున్నా. పెరుగు మసాలా సామాన్లన్నీ పొడి చేసుకున్నా. 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ మిరియాలు, చిటికెడు, 4 పచ్చిమిర్చి, 1 టీ స్పూన్ ఆయిల్, ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఆయిల్లో వేపుకున్న ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, 1 టీ స్పూన్ పసుపు. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసినంత వరకు కలుపుకుందాం. కలుపుకొని ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉంచాలి, లేదా 2 అవర్స్ అయినా ఉంచవచ్చు, ఇంకా బాగా ఎంకుతాయి. మటన్ అయితే ఫ్రిడ్జ్లో నుంచి తీస్తానండి. ఈ మటన్ని ముందు ఉడకబెట్టడానికి కుక్కర్లో వేసుకొని ఒక 10 విజిల్స్ వచ్చినంత వరకు ఉడకబెట్టుకోవాలి. ఈ మటన్లో కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసి చిన్న మంటలో విజిల్స్ వచ్చినంత వరకు పెట్టుకుందాము. ఫస్ట్ అయితే ఒక 5 మినిట్స్ అలా వేపుకున్న తర్వాత అప్పుడు విజిల్ పెట్టుకుందాం. చూడండి, విజిల్ అయితే అయిపోయాయి. కుక్కర్ విజిల్ చల్లారిపోయిన తర్వాత మూత తీసి చూస్తే చూడండి, చాలా అంతవరకు ఉడికిపోయింది. ఇంకా వాటర్ వేసి ఉడకబెట్టవసరం లేదు. విడిగా బియ్యం ఉడకబెట్టుకుందాం. ఇప్పుడు బిర్యానీ మసాలాలన్నీ వాటర్లో వేసుకొని బాగా మరిగిన తర్వాత రైస్ వేసుకుందాం. సాల్ట్ కూడా వేసుకుందాం కొంచెం. వాటర్ అయితే తలతల మరిగిపోతున్నాయి కాబట్టి రైస్ అయితే వేసేద్దాము. బియ్యం నానబెట్టుకున్నాం కదా, అది 1 అవర్ పాటు నానబెట్టుకొని ఇలా వాటర్లో అయితే వేసుకుందాం. 70% ఉడికిన తర్వాత అప్పుడు వాడ్చేద్దాం. ఇలా రైస్ ఉడికిపోయిందండి. 70% ఉడికింది. మిగతా 30% కర్రీలో వేసుకున్నప్పుడు ఉడకబెట్టుకుందాం. ఒక లేయర్ తర్వాత లేయర్ తీసుకొని ఇలా ఆనియన్స్ అయితే ఇలా పరుచుకుందాము. కర్రీ కూడా పైన వేసుకొని కొత్తిమీర, పుదీనా అయితే వేసుకున్నాం. ఒక్కొక్క లేయర్గా కొత్తిమీర, పుదీనాని వేసుకున్నాం. పుదీనా లాస్ట్లో కర్రీ కూడా లేయర్గా వేసుకున్నాం అన్నమాట, ఇలా వీడియోలో చూపించినట్టు. అంతే అండి. దీని మీద ఏదైనా దమ్ పెట్టేద్దాము, బరువుది మూత పెట్టేద్దాం. అంతే అండి, ముస్లిం స్టైల్లో మటన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.